హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెచ్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను మీ సాయినాథ్ని హెచ్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకి నంద్యాల రోడ్లో చాలామంది డెవలప్మెంట్స్ అడుగుతున్నారు, ఏ విధంగా ఉన్నాయి అండ్ ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయని ఇక్కడ అడిగారు చాలామంది నా ప్రీవియస్ వీడియోలో. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఓపెన్ ప్లాట్ కూడా మనకైతే సేల్కి అయితే వచ్చింది. ఇక్కడ జేఆర్ వాటర్ ఫ్రంట్ విల్లాస్కి మనకి టోల్గేట్ కంటే ఇంకా ముందే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి వెంచర్ ఉంది జేఆర్ వాటర్ ఫ్రంట్ విల్లాస్ది. సో ఆ విల్లా ప్రాజెక్ట్ పక్కన మనకు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది. సో ఆ ప్లాట్ ఎలా ఉంది చూపిస్తాను. అండ్ అదేవిధంగా మనకి సరౌండింగ్స్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నది కూడా మీకు ఈ వీడియో కవర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే తాగలను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. నంద్యాల హైవేలో ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి తాండ్రపాడు పక్కనే ఉంటుంది. తాండ్రపాడు దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి శిఖర ప్రైడ్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో ఇది వచ్చేసి చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. దీంట్లో టోటల్గా మనకి డూప్లెక్స్ విల్లాస్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్ట్ అవ్వబోతున్నాయి. అండ్ అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ వలన మనకి సరౌండింగ్స్లో చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ కానీ లేదంటే అపార్ట్మెంట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ద సెకండ్ డెవలప్మెంట్ ఈస్ సూరత్ హైవే అండి. సో ఇది వచ్చేసి 4 లైన్ రోడ్ మనకి. సో నన్నూరు మీదుగా మనకి రింగ్ రోడ్ మీదుగా మనకి అప్ టు గార్గాపురం అండ్ నందికొట్కూరు అండ్ ఆత్మకూరు మీదుగా వెళ్తుంది. అండ్ ద థర్డ్ డెవలప్మెంట్ ఈస్ మనకి నన్నూరు టోల్గేట్ సమీపంలో ఉన్న సఫా కాలేజ్. మనకి సఫా కాలేజ్ ఏదైతే ఉందో ఆ క్యాంపస్ మొత్తం దాదాపు 125 acres నియర్ బై అపోలో హాస్పిటల్స్ అయితే రాబోతున్నాయని ఇంటర్నల్ న్యూస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఇంటర్నల్ న్యూస్, అది వాస్తవం అవుతుందా కాదనేది వితిన్ 1 year మనకి 3 to 5 monthsలో అయితే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఏపీఐఐఎస్సి వాళ్ళది మెడిసిటీ రాబోతుంది 390 acresలో. అండ్ అది 4th డెవలప్మెంట్. అండ్ 5th డెవలప్మెంట్ ఈజ్ మనకి ఇక్కడ కూడా మనకి అవుటర్ రింగ్ రోడ్ అయితే మనకి కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి సూరత్ హైవేకి మనకి కనెక్టెడ్గా మనకి ఒక రింగ్ రోడ్ అయితే కనెక్ట్ చేస్తున్నారండి. సో ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఇది మనకి 5th డెవలప్మెంట్. అండ్ అదేవిధంగా మనకి 6th డెవలప్మెంట్ వచ్చేసి ఏదైతే మనకి సెంట్రల్ వాళ్ళు అనౌన్స్ చేశారో టోటల్ ఇండియా వైడ్గా మనకి టోల్గేట్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. అండ్ అదేవిధంగా మనకి శాటిలైట్ ద్వారా మనకి టోల్ ఛార్జెస్ అయితే పడబోతున్నాయండి. అండ్ ద 6th డెవలప్మెంట్ ఈజ్ సెకండ్ నేషనల్ లా అకాడమీ అండి. సో ఇది ఇండియాలోనే సెకండ్ నేషనల్ లా అకాడమీ. ఇది మనకి రింగ్ రోడ్ కనెక్టెడ్గా ఉంటుంది. సో మనకి నన్ను టోల్గేట్ నుంచి జస్ట్ ఒక 500 meters to 600 meters డిస్టెన్స్లో అయితే మనకి ఈ సెకండ్ నేషనల్ లా అకాడమీ అయితే ఉంటుంది. సో చాలా మంచి డెవలప్మెంట్స్ అండ్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ జగన్నాథ్ గట్టు సమీపంకి మనకి ఈ రోడ్ అనేది మనకి కనెక్షన్ కాబోతుంది. మనకి జగన్నాథ్ గట్టు మీదుగా ఆల్రెడీ మనకి IIIT ఉంది. అండ్ అదేవిధంగా క్లస్టర్ యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ప్రజెంట్ ఇది వచ్చేసి సెకండ్ నేషనల్ లా అకాడమీ ఇది. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా సరౌండింగ్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి టిట్కో హౌసెస్ అండి. సో ఫ్యూచర్లో చాలామంది ఇక్కడ నివసించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి ప్రజెంట్ జగన్నాథ్ గట్టు పైన మనకి IIIT కన్స్ట్రక్షన్ వర్క్ జరిగి అండ్ ప్రజెంట్ మూవింగ్ స్టేజ్లో అవుతుంది, అంటే మనకి వర్కింగ్ స్టేజ్లో అయితే ఉందంటే. అండ్ అదేవిధంగా మనకి కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో క్లస్టర్ యూనివర్సిటీ కూడా మనకి జగన్నాథ్ గట్టు పైనే వర్క్ అయితే జరుగుతుంది. సో ఇవి మనకి సరౌండింగ్స్లో ఉన్న డెవలప్మెంట్. సో క్లస్టర్ యూనివర్సిటీ అండ్ IIIT సో అండ్ సెకండ్ నేషనల్ లా అకాడమీ వీటన్నిటి వల్ల అండ్ అదేవిధంగా మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో అండ్ చాలామంది ఇక్కడ సరౌండింగ్స్లో నివసించడానికి ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. సో వీటి వల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చాలా బాగా అవుతుంది. సో వాటి వల్ల మనకి ప్రైజెస్ కూడా చాలా హైక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఏవైతే హాస్పిటల్స్ మనకి ఇంటర్నల్ న్యూస్ ఏదైతే ఉందో సో అది వితిన్ 3 to 6 monthsలో మనకి అఫీషియల్గా రాబోతున్నాయి. సో అఫీషియల్గా వస్తే మనకి ల్యాండ్ ప్రైజెస్ అనేటివి సడన్లో హెవీ అయితే హైక్ అయితే అవుతాయండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి రీజనబుల్ ప్రైజెస్లో మనకి ప్రజెంట్ ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి మనం ప్లాట్ ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి నన్నూరు టోల్గేట్కి పక్కనే ఉంటుందండి ఈ వెంచర్ అనేది. సో ఇది జేఆర్ వాటర్ ఫ్రంట్ విల్లాస్కి వెళ్ళే దారి ఇది. సో ఇది వచ్చేసి 80 feet రోడ్. ఇది చాలా బ్యూటిఫుల్ వెంచర్. సరౌండింగ్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి
ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై జేఆర్ వాటర్ ఫ్రంట్ విల్లాస్. మనకి ఆల్రెడీ జేఆర్ వాటర్ ఫ్రంట్ విల్లాస్కి ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉంది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి జేఆర్ వాటర్ ఫ్రంట్ విల్లాస్ అండ్ టోటల్ 6 acres ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇది. ఇక్కడ క్లబ్ హౌస్తో పాటు స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. సో ఈ యొక్క వెంచర్ పక్కనే మనకి ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి అయితే ఉంది. సో ఈ ప్లాట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో తెలియబోతున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 33 feet రోడ్ అండి ఇది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే పిల్లర్ ఉందో ఇక్కడ నుంచి మనకు కనిపించే ప్లాట్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వరకు వస్తుంది ప్లాట్. సో ఆ పిల్లర్ వరకు అయితే వస్తుంది. సో ఇది టోటల్గా వచ్చేసి మనకి 5.5 cent ప్లాట్ అండి ఇది. సో నార్త్ ఫేసింగ్ 5.5 cent ప్లాట్ ఇది. సైజ్ వచ్చేసి మనకి 40 feet విడ్త్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి 60 feet లెంత్ అయితే ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ ప్లాట్. అండ్ మనకి సరౌండింగ్స్లో డెవలప్మెంట్స్ కూడా ఇంతక మీరు వీడియోలో చూస్తారు ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయని. సో ప్రైస్ అయితే చాలా విదిన్ 3 years to 4 years స్పాన్లో చాలా మంచి ప్రైస్ రేంజ్ అయితే మనకి అప్రిషియేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్లాట్ అయితే చాలా మంచి ప్లాట్. అండ్ అదేవిధంగా సరౌండింగ్స్లో కూడా మనకి విల్లా కమ్యూనిటీ ఉంది. అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ కమ్యూనిటీ కూడా ఉంది. సో చాలా మంచి ప్లాట్ ఇది. అండ్ అదేవిధంగా చాలా మంచి లొకేషన్. మనకి ఫ్యూచర్లో చాలా మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బిడ్ ప్రైస్ వచ్చేసి మనకి 7 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిటీ, స్లైట్లీ నెగోషియబుల్. ఇది ఎక్కువ నెగోషియేట్ అయితే కాదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అయితే నెంబర్ పెడతాను. అండ్ అదేవిధంగా నా వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా ఓనర్తో సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాను. సో ఇది ప్రాపర్టీకి సంబంధించిన వీడియో. సో ఒకసారి సరౌండింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు. సో మనకి అక్కడ ముందర కనిపిస్తున్నది వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ అండి. సో మీకు అక్కడ కనిపిస్తుంది చెట్ల దగ్గర కనిపిస్తుంది వచ్చేసి విల్లా ప్రాజెక్ట్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ హౌసింగ్ కూడా ఉంది. మొత్తం అంతా హౌసింగ్ జోన్ ఉంది ఆల్రెడీ. సో ఇది ప్రాపర్టీ యొక్క సరౌండింగ్ లొకేషన్ హైలైట్స్ ఇవి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తేగలను. సో థ్యాంక్ యూ, గుడ్ డే.